అన్ని గుర్తుపెట్టుకున్నాం. ఇవాళ రోజున మేము అభివృద్ధికి మేము కూడా చేస్తున్నాం. అమరావతిలో మేము భాగస్వాములు. అమరావతి నిర్మాణం జరుగుతూ ఉండంటే రైతుల పక్షాన మేము పోరాడతామని చెప్పేసి, అదే సార్ నేను అందరూ దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టుగా మాట్లాడుతున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. సో వైఎస్ఆర్సీపీ వాళ్ళకి మేము ఒకటే చెప్తున్నాము, ప్యానలిస్ట్ లక్ష్మణరావు గారికి ఒకటే చెప్తున్నాము, మీరు అసలు ఏం బాధపడబాకండి, మీరు అసలు చింత చివులు లేకుండా ఉండండి. అమరావతి రైతులకి సంపూర్ణ న్యాయం చేస్తాం. మేమేదో సోమవారం కట్టడం మొదలుపెట్టి ఏదో శనివారం పూర్తి చేసే ఇదైతే లేదు. ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం ఒక రాజధాని నిర్మాణం కావాలన్నాము. మీలాగా మేము 3 రాజధానులు నిర్మాణం చేస్తామని చెప్పేసి సౌత్ ఆఫ్రికా దేశం లాగా, అంటే కృష్ణాంజనేయులు గారు అన్నారు కదా, అదే విధంగా మేము 3 రాజధానులు ఏర్పాటు చేసి గాడిని పడేసే పరిస్థితి అయితే మేము చెయ్యము. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మీరు ప్రతిసారి అమరావతి విషయంలో తలదూర్చి మీరు కావాలంటే అమరావతిలోకి వెళ్ళండి. ఒక్కసారి వైఎస్ఆర్సీపీ వాళ్ళు వెళ్తే మిమ్మల్ని తరిమి కొట్టే పరిస్థితులు. ఎందుకంటే ఆడవాళ్ళని ఏ విధంగా కించపరిచారో, అక్కడ మగవాళ్ళని ఎంత దారుణాలుగా ఒడిగట్టి వాళ్ళ మీద కేసులు పెట్టారో, అమరావతి నిర్మాణానికి మీరు సరిహద్దు రాళ్లు కూడా తీసేసి ఇవాళ రోజున వాళ్ళని రేపు పొద్దున ప్రభుత్వం మారితే మా పరిస్థితి ఏంటనేది ఒక సందిగ్ధంలోకి వెళ్ళిపోతున్నారంటే మీరు చేసిన చర్యలు అని చెప్పేసి మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అంతేగాని మీరు ఒక నిర్మాణం జరుగుతుందంటే ఎక్కడో విజయనగరం వాసి ఏంటి లక్ష్మణరావు గారు జూమ్ కాల్ లో జాయిన్ అవ్వడం కాదు, ఒక అమరావతిలోకి వచ్చి ఒకసారి అక్కడ వచ్చిన జరుగుతున్న పనులు ఏంటనేది ఒకసారి వీక్షించాలి. ఇవాళ రోజున పెద్ద పెద్ద భవంతులు ఏ విధంగా కడుతున్నారు, మల్టీ కంపెనీస్ వచ్చేసి అక్కడ ఏ విధంగా కన్స్ట్రక్షన్ చేస్తున్నాయని ఒకసారి చూసుకోవాలి. అంతేగాని అమరావతి నిర్మాణం జరగట్లేదన్న మాట అయితే అబద్ధము. వీళ్ళు అసత్య ప్రచారాలు మానుకొని ఒకసారి ప్రజల మధ్యకు రావాలి. అదే విధంగా వాళ్ళ నాయకులను కూడా, అంటే వాళ్ళకి ఒక 11 సీట్లు ఇచ్చాం కదా, ఆ 11 సీట్లు ఇచ్చిన వారిని కూడా ఒకసారి అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే ఇట్లాంటివన్నీ తేటతెల్లం అయిపోతాయండి. అంతేగాని ఏదో మనం మాట్లాడుతున్నాం కదా, ఏదో గౌరవనీయులు ఒక అనలిస్టో లేదంటే 3 పార్టీలకు సంబంధించిన నేతలు ఏదో డిబేట్ లో మాట్లాడేసి పిచ్చాపాటిగా ఒక 10 నిమిషాలు పావు గంటలో మనకు సమయం ఇచ్చారు, ఆ 10 నిమిషాలు పావు గంట మనం మాట్లాడుకుంటాం అనేది కాదు. జనాలకు కావాల్సింది ఏంటంటే నిజాలు కావాలి, మనం ఏ విధంగా పాలన అందిస్తున్నాం అనేది కావాలి. అసత్య ప్రచారాలు మానుకోవాలి. ఒక్కసారి మీరు ఇల్లు వదిలి మీరు మా మాటిని అమరావతిలో ఒకసారి సంపూర్ణంగా అక్కడ ఎటువంటి పనులు జరుగుతున్నాయనేది చూడండి. మీ కళ్ళకే అదేంటనేది అద్భుతాలు కనిపిస్తూ ఉంటాయి. అంతేగాని అమరావతికి మాకు న్యాయం చేయట్లేదు, రైతుల పక్షాన ఏం చేస్తాం, ఇవన్నీ ఈ సొల్లు మాటలు సార్. చెప్పాలంటే కనుక వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇవన్నీ మానుకుంటే మంచిది. మంచి నిర్మాణం జరుగుతుంది. ఇప్పుడు వరకు ఏంటంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత ఒక రాజధాని అనేది మనం ఏర్పాటు చేసుకోలేకపోయాం. 10 సంవత్సరాలు నిర్వహించిన తర్వాత ఒక అంధకారంలో నెట్టేసిన ఒక గత ప్రభుత్వం తర్వాత ఇప్పుడు సంపూర్ణంగా కూటమి ప్రభుత్వానికి మంచి అవకాశం ఉంది. ఎందుకంటే సంపూర్ణంగా ఇటు పక్కన నరేంద్ర మోదీ గారు కానీ ఇటు పక్కన చంద్రబాబు నాయుడు గారు కానీ ఖచ్చితంగా అయితే నిర్మాణం చేసి చూపిస్తారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కూడా ఈ విధంగా ఇంకొక మాట చెప్పదలుచుకున్నాము, మళ్ళీ వైఎస్ఆర్సీపీ వస్తుందనే భయం అయితే అమరావతి ప్రజలకైతే అవసరం లేదు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాదు, ఇది ఖచ్చితంగా రాసి పెట్టుకోవాలి. రాష్ట్రం అభివృద్ధి పథంలో ఉంటది.